ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి నక్షత్ర దేవత ఆదిశేషుడు. నక్షత్ర అధిపతి గ్రహం బుధుడు. నక్షత్ర అధిదేవత సర్పం. ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో జన్మించినచో స్వల్పదోషం, రెండవ పాదంలో జన్మించినచో శిశువుకి ధనానికి గండం, మూడవ పాదంలో జన్మించినచో తల్లికి గండం, నాలుగవ పాదంలో జన్మించినచో తండ్రికి గండం. శాంతి అవసరం. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. ఆశ్లేష నక్షత్రం 1వ పాదాన్ని ఉత్పన్నాంశ అంటారు. ఇందు జన్మించిన వారికి 17 సంవత్సరాల బుధ మహాదశ ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధైర్యవంతులు, జ్ఞానం కలవారు, సత్యవంతులు, మంచి ఆలోచనలు కలవారు అవుతారు. అదృష్టవంతులు, పాకశాస్త్ర ప్రావీణ్యులు, సహజంగా జ్ఞానులు, గొప్ప దాతలు, దైవచింతన అధికం, విద్వాంసుల సాన్నిహిత్యాన్నే సదా కోరుకుంటూ ఉంటారు. దాసదాసీ జన పరివేష్టితులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. మంచి దేహంతో పాటు ప్రశాంతమైన ప్రవర్తన, విద్య, వివేకం, సత్యశీలత, ధర్మగుణం, పరోపకార గుణం వంటివి కలిగి ఉంటారు. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. ఆశ్లేష నక్షత్రం 2వ పాదాన్ని పాపాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు 12 సంవత్సరాల 9 నెలల బుధ మహాదశాన్ని పొందుతారు. వీరు మురికిగా లేదా అపరిశుభ్రంగా ఉండే రూపం కలవారు, ఎల్లప్పుడూ అనారోగ్యంగా ఉండువారు, నిర్ణయాలు సరిగా తీసుకోలేనివారు, పాపపు కార్యాలు చేసేవారు, నీచమైన లేదా పైకి చెప్పుకోలేని వృత్తుల ద్వారా డబ్బు సంపాదించేవారు, స్త్రీలపై విపరీతమైన ధనాన్ని వెచ్చించే స్వభావం కలవారు అవుతారు. వీరు కుటిల రాజకీయ తంత్రజ్ఞత, నమ్మిన వారికి న్యాయం చేయలేకపోవుట, కఠినమగు దయాహీనమైన మనసు కలిగి ఉండుట, నిలకడలేని మనసు కలిగి ఉండుట, రహస్య వ్యాపారాలు చేసే వారు అయి ఉంటారు. వీరు వ్యాధిపీడితులు, నీచ కార్యాచరణ చేత ధనాన్ని ఆర్జించేవారు అవుతారు. శుచి శుభ్రతలకు ప్రాధాన్యత ఇవ్వరు, చంచల స్వభావులు, కపటము కూడా ఎక్కువే, పిత్రార్జితాన్ని నష్టపరిచేవారు అవుతారు, సంపాదన నిల్వ చేయలేనివారు. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. ఆశ్లేష నక్షత్రం 3వ పాదాన్ని క్రోధాంశ అంటారు. ఇందు జన్మించిన వారికి 8 సంవత్సరాల 6 నెలల బుధ మహాదశ ప్రాప్తిస్తుంది. ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి బుద్ధి సరిగా పనిచేయని వారై ఉంటారు, నిజాయితీ లేనివారు, కొంతవరకు ఇతరుల చేత వ్యతిరేకించబడేవారై ఉంటారు, ఇతరులు సంపాదించిన సంపదను తమ సొంతం చేసుకునేవారవుతారు, వాత సంబంధిత లేదా కీళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కలవారై ఉంటారు. కుట్రలు కుతంత్రాలు చేసే గుణం ఉంటుంది, రహస్య వ్యాపారాలు చేస్తారు. వీరు వృద్ధిలోకి వచ్చేందుకు చేసే యత్నాల్లో అధిక భాగం వృధా అవుతాయి. శ్రమజీవులు, కృషించిన దేహం కలవారు, బుద్ధి సూక్ష్మత కూడా తక్కువే, కోపం సోమరితనం అధికంగా ఉంటాయి, దూరదృష్టి విజ్ఞానం లేని పనులు చేస్తారు, కల్లబొల్లి మాటలతో కాలం వెళ్ళబుచ్చుతారు, వారి మాట నెగ్గనిచో విపరీతమైన కోపం కలుగును, అన్యాయమైన మార్గములలో ధనార్జన చేస్తారు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. ఆశ్లేష నక్షత్రం 4వ పాదాన్ని ఊగరాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి 4 సంవత్సరాల 3 నెలల బుధ మహాదశ ప్రాప్తిస్తుంది. ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు తల్లిదండ్రుల ప్రాణాలకు ప్రమాదాలు తెస్తారు, సంపదను నాశనం చేస్తారు, ఇతరుల కోసం డబ్బును నాశనం చేస్తారు, జీవితంలో చాలా కొద్దిపాటి సంతోషాన్ని మాత్రమే పొందుతారు, ఆశా వ్యామోహం పీడితులు అవుతారు, అత్యాశ పడే కొద్దీ అందేది సైతం అందకుండా పోతుంది, కానీ అత్తవారి వైపు నుండి సహాయం లభించి గట్టెక్కుతూ ఉంటారు, వ్యవసాయ జల సంబంధ పనులు, అకౌంట్స్, ప్రయాణాల వల్ల జీవనం సాగుతుంది, ఆశ పిసినారితనం ఎక్కువగా ఉంటాయి, మాటలు మాత్రమే మంచి నేర్పుగా ఉంటాయి, నౌకర్లుగా ఉందురు, ఇతరుల ధనాన్ని అపహరించి జీవనం చేస్తారు, ఏదో ఒక వ్యాధి వలన తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పురుషులు సౌందర్యవంతులు, మంచి సౌభాగ్యం కలవారు, క్రూరులు, పరస్త్రీల యందు ఆసక్తి కలవారు, రహస్యంగా రతులు చేయువారు, చక్కగా మాటలు చెప్పువారు, వ్యసనాలకు లోబడువారు అగును. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఆడంబరము గర్వము కలిగి డంభాచారముగా మాట్లాడేవారవుతారు, కలహప్రియులు, క్రూర స్వభావం కలవారవుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకుల గురించి మరికొన్ని విశేషాలు. వీరికి ధారాళంగా మాట్లాడే శక్తి కలిగి ఉంటుంది, ఇతరులను అనుసరిస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉపకారం చేయడం అంటే అస్సలు నచ్చదు, అంటే ఇతరులకు మంచి చేయడం అనే విషయం వీరికి నచ్చదు. కొందరు వ్యసనపరులు మనోచింత చేత దీర్ఘకాలం కుములుతూ ఉంటారు. దైవాన్ని తిట్టుకుంటూ వ్యర్థంగా కాలం గడిపే ఈ జాతకులలో కొందరికి యవ్వనమంతా నిరర్ధకంగా గడిచిపోతుంది. ఈ నక్షత్రం వారికి
కామమందు ఆసక్తి అధికంగా ఉండి సుఖరోగాల బెడద పడతారు. వైద్యం కోసం వీరి సంపాదన మొత్తం ఖర్చయ్యే జాతకులు కూడా ఈ నక్షత్రంలో ఎక్కువగా ఉంటారు. ఆశ్లేష నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు: మఖ, ఉత్తర ఫాల్గుని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి. మధ్యమ నక్షత్రాలు: ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. చెడు చేసే ప్రతికూల నక్షత్రాలు: భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణ. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు: ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు. Like, share and subscribe.